చండూరులో మున్సిపాలిటీలో జరుగుతున్న ఎలక్షన్స్ నుంచి 8వ వార్డు సంబంధించిన ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన బుషిపాక రాజేష్ మనతో ఉన్నారు. చండూరు అనేది మామూలుగా చిన్న మున్సిపాలిటీ, వెనుకబడిన మున్సిపాలిటీ. ఇక్కడ నుంచి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన బుషిపాక రాజేష్ గారిని వాళ్ళకున్న ఈ చండూరు ప్రజల జీవన విధానాన్ని ఎలా మార్పు వస్తుంది, రాజకీయాలంటే ఏంది, ఇక్కడ ఉన్న ధనిక రాజకీయాల నుండి ప్రజలు ఎలా మారాల్సిన అవసరం ఉందన్న విషయాల్ని, అనే అభిప్రాయాన్ని వారి మాటను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ఇక్కడున్న చండూరులో మీరు బాగా గమనించిన పరిస్థితులు ఏంది, ఇక్కడున్న పేదరికం కానీ ఇక్కడున్న వెనుకబాటు కానీ మీరు గమనించిన అంశాలు ఏమైనా చెప్పండి. ముందుగా జిఎన్ న్యూస్ వారికి ప్రత్యేకించి నమస్కారాలు. మరి మున్సిపల్ ప్రజలకు ప్రత్యేకమైన నమస్కారాలు. మేము ధర్మ సమాజ్ పార్టీ నుండి మొదటగా మేము ఇక్కడ మున్సిపాలిటీలో నాకు అవకాశం విశారదన్ మహారాజ్ గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఎక్కడ చూసినా డబ్బుమయంగా తిరుగుతున్నది. డబ్బు చుట్టూ ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అసలు ఇక్కడున్న సమస్యలు ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకునే పాపనం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే ఓటు అనే ఆయుధంతో ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళని డబ్బులకు లొంగ తీసుకొని వాళ్ళకి ఏ అవసరాలు కావాలో వాళ్ళని ప్రశ్నించలేకుండా వాళ్ళకు డబ్బుతోటి నోరు మూయించేస్తున్నారు. ఇక్కడ సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు, సరైన ఉపాధి లేదు. ఇక్కడ ఉన్న ఇంతకుముందుకు గ్రామ పంచాయతీలో ఉపాధి ఉండే, ఆ ఉపాధి ఇక్కడ లేదు. మరి ఉపాధి లేని వాళ్ళకి ఇక్కడ చాలామంది కూలినాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి సరైన ఉపాధి లేదు. ఆ ఉపాధి కావాలంటే ఇక్కడ మున్సిపాలిటీలో వాళ్ళకు సరైన పని కల్పించాలి. అది ఒక టీఆర్ఎస్ కానీ, ఒక కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈ మూడు పార్టీలు ఏ ఒక్క పార్టీ వాళ్ళకు ఉపాధి చూపించలేకపోయినాయి. అందుకనే మేము ఈ టెస్టులన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విద్య అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు విద్య సరిగా లేదు. విద్య మొత్తం ఒక నిమిషం. ఇక్కడ చూస్తే కులవృత్తి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక వార్డులో చూస్తే అంశాల వాళ్ళు, ఒక వార్డు చూస్తే కంచెరి వాళ్ళు, ఒక వార్డు చూస్తే తోలు పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న ఉన్నారు. అటువంటి వారి కోసము ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు రావాలి అని అంటే ఇక్కడ ధర్మ సమాజ్ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకున్న అంచనాల ప్రకారము ఏమి చేయాలి? ఇక్కడ చాలా కులవృత్తులు చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మన 8వ వార్డులో చూసుకుంటే గీత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఉదయాన్నే లేస్తే తాడి చెట్టు ఎక్కుతూ వాళ్ళు పండు ముసలి దాకా అదే పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి గౌరవం లేకుండా, ఉపాధి చూపించకుండా, సరైన ఉపాధి లేదు వాళ్ళకి. జీవితాన్ని మొత్తం దారబోసు వాళ్ళ కుటుంబాలని సాగదీసుకుంటూ వస్తున్నారు. అందుకనే మేమేమంటున్నామంటే, ప్రతి ఒక్క కులవృత్తికి ఇక్కడ మన శాలివాహనం ఉన్నారు, వాళ్ళకు చేసుకోవడానికి పని లేదు. వాళ్ళకు ఒక పని కల్పించాలి. అదేవిధంగా ఎంతోమంది రజకులు ఉన్నారు. వాళ్ళకు ఉదయాన్నే లేస్తే ఇళ్ళల్లో బట్టలు ఉతుక్కుంటూ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఒక పని ఉపాధి కనిపించాలి. ఇలా చాలా కులవృత్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి రాజేష్ గారు, మీరు చెప్పినవన్నీ కూడా ఇవన్నీ ప్రభుత్వాలకు అతీతంగా రాజ్యాంగంలో మనందరికీ అందుబాటులో ఉన్న వ్యవస్థ. రాజ్యాంగం మనందరికీ హక్కులు కల్పిస్తుంది. ఎవరైతే కుల వృత్తులు చేస్తున్నారో, శ్రామికులు ఉన్నారో వారికి ప్రమాద బీమాలు, అలాగే ఆరోగ్యాని కోసం ఆరోగ్య రక్షణ, అలాగే జీవనానికి ఇవన్నీ కల్పిస్తున్నారు కదా. వీటన్నిటిని మీరు రాజకీయాల అతీతంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతుంటున్నారు. దీన్ని ఎట్లా చెప్తున్నారు మీరు? మేము ప్రతి ఒక్కటి వీటి మీద మేము పోరాడుతాం. ప్రజలకు మంచి చేయాలని మేము పోటీలో ఉన్నాం. ప్రతి ఒక్క విషయం మీద మా దృష్టికి వస్తుంది. మేము వాటి మీద ప్రతి ఒక్క దాని మీద మేము చర్యలు తీసుకొని ముందు ప్రతి ఒక్కరికి ప్రజాసేవ చేసుకోవడానికి నేను ముందు ఉంటానని కోరుతున్నాను. అలాగే మీ అధ్యక్షులు విశారద మహారాజ్ గారు ఆల్రెడీ విద్య గురించి, ఉద్యోగాల గురించి, జీవనోపాధి గురించి, అలాగే
జీవన ప్రమాణాలు మారాలని చెప్పేసి అనేక సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు చేపడుతున్నారు. అందులో మీరు ఇక్కడ భాగస్వామ్యం ఉన్నారు. వాటిని మీరు ఇలాగే కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్లేటప్పుడు మీరు ఎంతవరకు ప్రజలకు ఈ విషయాలను తెలియజేశారు ఇప్పటివరకు మీ రాజకీయాల్లో? మేము ఇప్పటిదాకా ఇంతకుముందు మన డిఎస్పి ఉద్యమంలో మేము విద్య, వైద్యం, ఉపాధి మీద పోరాటం చేయడం జరిగింది. కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు ప్రతి ఒక్కరికి రిప్రజెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా ఏ విధంగా కానీ ఇక్కడ మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి రాలేదు. వాటి మీద ఇంకా కొట్లాడి వచ్చే విధంగా విద్య మాత్రం, వైద్యం మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. వీటి మీద మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు నిలబడతామని మేము మాట ఇస్తున్నాం. ఇక్కడ 8వ వార్డు నుంచి ఉన్న అభ్యర్థి బుషిపాక రాజేష్ గారు ఇక్కడ రాజకీయాలు ఇది కేవలము ఒక 2 రోజులు మాత్రమే అంటున్నారు. వారు నిరంతరం ప్రజల సేవలో ఉండుకుంటా ప్రజా ఉద్యమాలలో నిర్మించుకుంటూ ప్రజలకు ఇక్కడ ఉన్న బీద బడుగు బలహీన వర్గాలకు తను ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులైన విశారద్ మహారాజ్ గారి ఆశయాలను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూనే ఇంకా విద్య ఉచితం కావాలంటున్నారు, వైద్యం అభివృద్ధి చెందాలంటున్నారు, ఇక్కడ 50 పడకల హాస్పిటల్ కూడా రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్న చేతి వృత్తి వాళ్లకు ప్రమాద బీమా కూడా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నారు. అలాగే ఇక తర్వాత ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలకు ఇక్కడ న్యాయశాస్త్రం ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న మనకు ఉచిత న్యాయం అనేది కూడా ఇక్కడ అందుబాటులో లేదంటున్నారు. అవన్నింటి కూడా కల్పన కోసము తాను నిరంతరం ప్రజల్లో ఉండి పోరాటం చేస్తుంటున్నారు. ఇంకా ముందు వీళ్ళ ఉద్యమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలని మనం కూడా నిత్యం చూస్తూనే ఉందాం.